देश को बचाओ कांग्रेस पार्टी అది లైవ్ వెళ్ళిపోతుంది భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ నిరంకుశ బీజేపీ వైఖరి నిరంకుశ బీజేపీ వైఖరి మోదీ అమిత్ షా ప్రధాని వెంటనే మోదీ అమిత్ షా ప్రధాని వెంటనే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు వెంటనే విద్యార్థులకు వెంటనే బీజేపీ నిరంకుశ బీజేపీ మోదీ అమిత్ షా ప్రధాని వెంటనే మోదీ అమిత్ షా ప్రధాని వెంటనే మోదీ అమిత్ షా వెంటనే बीजेपी को हटाओ देश को बचाओ बीजेपी को हटाओ देश को बचाओ बीजेपी को हटाओ देश को बचाओ मोदी अमित शाह प्रधान मोदी अमित शाह प्रधान बीजेपी को हटाओ देश को बचाओ बीजेपी अमित शाह నిన్న సాయంత్రానికే వెళ్ళిపోయింది. నాకు తెలుసు ఆందోళన శాంతియుతంగా శాంతి మీరు మా మీద మీరు ఫోర్సేబుల్ గా లేపకుండా ఫోర్సేబుల్ గా ఇవ్వకండి. టెంటులు వీకద్దు. శాంతియుతంగా ఆందోళన చేసినప్పుడు ఎందుకు వేరే మీ జులుమైంది? శాంతియుతంగా ఆందోళన చేస్తే జులుమైంది. అరే మీరు వేరే ఒక్క నిమిషం ఇంత శాంతియుతంగా ఆందోళన ఎందుకు అడ్డుకుంటారు? నిరసన ఎందుకు అడ్డుకుంటారు? నిరసన అడ్డుకునే అధికారం మీకు లేదు. శాంతియుతంగా చేస్తా ఉన్నాం. మేము ఎటువంటి హరాస్మెంట్ చేస్తలేదు. ఎటువంటి హరాస్మెంట్ बीजेपी को हटाओ ల్యాండ్ ఆర్డర్ ఉల్లంఘిస్తే ఏ ఉద్దేశంతో పట్టుకపోతున్నారు మరి పోలీసులు? దురదృష్టకరమైన సంఘటన ఈరోజు భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నీట్ పేపర్ లీక్ అయి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైన పరిస్థితులలో వారి భవిష్యత్తు అంధకారంలో ఉన్న పరిస్థితులలో మీరు భారతదేశ నడి వీధుల్లో యువత అంతా కూడా రోడ్డుపైకి వచ్చి నీట్ పేపర్ లీక్ అయిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నైతిక బాధ్యత అనేది ముఖ్యం. ఈరోజు ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులను కాపాడాలని యువత అంతా రోడ్డుపైకి వచ్చిన సందర్భంలో విచక్షణ రహితంగా నిన్న ఢిల్లీ నడివీధుల్లో విద్యార్థుల పైన పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో ప్రయోగం చేసి మరి అనేక వేలాది మంది విద్యార్థులు గాయాల పాలై కొంతమంది విద్యార్థులు ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ తెలియకుండా పోయిన పరిస్థితి ఉంది.
ఈ రోజు విద్యార్థుల హక్కులు కాపాడాలని మరోపక్క మన పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, వారితో పాటు అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి మోదీ ఇంటికి వద్దకు వెళ్లి నిరసన తెలపాలని ప్రయత్నం చేసినప్పుడు విచక్షణ రహితంగా పార్లమెంట్ సభ్యులపైన లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత, విద్యార్థి లోకమంతా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు. అసలు భారతదేశం ఎటువైపు వెళ్తా ఉన్నది? నిరంకుశ మోదీ, అమిత్ షా నాయకత్వంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ప్రజల హక్కులు పూర్తిగా హరించుకుపోతున్నాయి. ఈ రోజు ప్రజల హక్కులు కాపాడాలని మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క హక్కులు కాపాడాలని ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా రోడ్లపైకి ఎక్కింది. బీజేపీ విధానాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? మొన్నటి వరకు రామ్ మందిర్ పేరుతో మరి విరాళాలు సేకరించింది. ఓ పక్క దేవుడి పేరు చెప్పి ఓట్లాడుకున్న భారతీయ జనతా పార్టీ రామ్ మందిర్ యొక్క విరాళాన్ని కూడా మరి దోసుకున్న పార్టీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకత్వంలో. మీరు చూస్తా ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మొన్న నిజామాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పియాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆ పార్టీ ఆందోళన చేయడం జరిగింది. అక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ విద్య ప్రతి ఒక్క దాంట్లో కూడా పేద విద్యార్థులు మరి ఉన్నత స్థానంకి వెళ్ళాలని ఆ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాని లోకానికి, విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, వారితో పాటు పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి ప్రధాని మోదీ నివాసానికి శాంతియుతంగా వెళ్ళినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పి రాహుల్ గాంధీ గారిని మరి విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.